వెహికల్ వస్తుంది. హలో 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 ప్లీజ్. హలో ఏ దుంకు సచ్చినోడా. ఛీ. హలో లెఫ్ట్ 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 ప్లీజ్. నీ అబ్బా ఆడపిల్లని ఆగి చావచ్చుగా, అరిగిపోతాడా ఏంటి? అయ్యో ఏదో ఒక వెహికల్ వస్తుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. ఇప్పటికే వసంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో ఆపరా. బస్ ఆపు. అమ్మాయి ఎవరో పద్ధతిలో పిలుస్తుంది. సారీ సార్, ఎవరు వెహికల్ ఆపట్లేదు, అందుకే అలా విజిలేయాల్సి వచ్చింది. పర్వాలేదమ్మా, దేనికన్నా ఓ పద్ధతి ఉండాలి. తప్పుకోరా బాబు, మళ్ళీ వీలేద్ది. రైట్ రైట్. థ్యాంక్స్ అండి. మీరెవరు? నేను ఈ బస్సు వనమ్మా, కళ్ళజోడు పెట్టుకున్నా, తెలియట్లే. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? లేచిపోయి వస్తున్నాను అంకుల్. అమ్మని అమ్మ, ఈ క్యారెక్టర్ ఏదో వెరైటీగా ఉందా. ఎక్కడి దాకా వెళ్తున్నట్టు? బాయ్ ఫ్రెండ్ ని లేపుకెళ్ళడానికి. అబ్బో, ఇది మామూలు వెరైటీగా లేదు, వెరైటీగా ఉంది. ఆపుకోలేక ఒకటి అడుగుతున్నానమ్మా, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో లేచిపోతాడు, నువ్వేటి అబ్బాయితో లేచిపోతున్నా? ఎవరు ఎవరిని లేపుకెళ్తే ఏంటి అంకుల్, లేచిపోవడం ముఖ్యం. అమ్మని అమ్మ మెంటలు వచ్చేలా చెప్పింది. ఈ జీవితకాలం సరిపోద్ది. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడా? అంటే చూడకుండా లేచిపోతున్నా ఏంటి? అంకుల్ మై ఫోన్. ఓహో. హలో వసంత్, వచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం. అమర్పేట్ జంక్షన్ కి ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? ప్యాచీ పడకుండా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. బండి నెంబరా? అంకుల్ బండి నెంబర్ ఎంత? 108. నోట్ చేసుకో. 108. ఓకే. అయ్యో అంకుల్, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే 2 నిమిషాలు వెళ్ళిపోద్ది. ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది. వీడు పవన్ కళ్యాణ్లో ఉన్నాడా? ఒట్టి దేవరగేళ్ళలో ఉన్నాడు. హాయ్ పూజ. వసంత్. బస్ కాదేమోరా, తను దిగితే నాకు ఫోన్ చేస్తుంది. రేపే పెళ్లి చూపులంట. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, భయంగా ఉంది. నేను ఇష్టపడ్డవాడే నాకు కావాలి. ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం నాకు ఇష్టం లేదే. కొద్ది రోజులు నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోవా ప్లీజ్.
ఎవడే ఎవడే వాడు ఏది ఏది ఎక్కడదే హలో హలో ఎక్కడదే ఎక్కడదే ఫోను ఎవడే వాడు లేచిపోదాం అనుకుంటున్నావా అది కాదమ్మా అమ్మా, అది కాదు. నోరు మూయ్. మాట్లాడకు. ఇక నుంచి చదువు సంజయ్ ఏం లేదు నీకు. రేపే నీకు పెళ్లి చూపులు. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాడిని నువ్వు చేసుకోవాలి అంతే. రండి. డాడీ నేనే తప్పు చేయలేదు డాడీ. డాడీ నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. డాడీ 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 నేనే తప్పు చేయలేదు. అయినా వీళ్ళు నన్ను నమ్మడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? అప్పుడప్పుడు దాచిపెట్టమని డాడీ ఇచ్చే డబ్బుతో దొంగగా కొనుక్కున్న మోడంతస్లను ఇంట్లోని డబ్బు నగలను తీసుకుని బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంటి నుండి జంప్ అయింది పూజ. సాధారణంగా ప్రతి కథలోనూ ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు నచ్చకపోతే ఎదురు లేచిపోతారు. కానీ మన కథలో ఈ అమ్మాయి ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటూ ఇంట్లోంచి లేచిపోతుంది. మరి ఈ అమ్మాయి ప్రేమించబోయే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఎలా పరిచయం కాబోతున్నాడో చూద్దాం. ఇడియట్ పెద్ద నొసగడు తగిలాడు. అమ్మయ్యా కొత్త నంబర్ వేసేసాను. ఇంట్లో వాళ్ళతో ఇంక నో ప్రాబ్లం. రేఖాకి కొత్త నంబర్ ఇస్తే బాగుంటుంది కదా. ఏదైనా అవసరం వస్తే తన హెల్ప్ తీసుకోవచ్చు. హాయ్ రేఖ. హాయ్. ఇది నా కొత్త నంబర్ 9010092921. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నంబర్ ఫీడ్ చేసుకో. బాయ్. నేను ఫోన్ నీకు మళ్ళీ చేస్తాను. నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్కి ట్రై చేసి చూద్దాం. ఎవరైనా తగులుతారేమో.
అయ్యయ్యో స్పందించట్లేదా? ఓకే ఓకే. మ్. లాభం లేదు. మ్. ఇవన్నీ కుదరవు గాని డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పోలా? ఎవడు తగులుతాడో ఏంటో. హలో, నమస్తే, ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు. ఇంకేం చెప్తాను? మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? పీకేవుల గట్టి పెడై. ఓ దేవుడా, రేయ్! ఒక్క మగాడు కూడా దొరకడా నాకు? నన్ను ప్రేమించే మగాడా ఎక్కడున్నావురా? ఈ పెళ్ళేదో వెరైటీగా ఉంది. పెళ్లి కూతుర్ని కాకాపట్టి ఆ పెళ్లికి వెళ్తే బాగుంటుంది కదా. అక్కడైనా ఓ అందగడి తగిలితే బాగుండు. బాగున్నారా? బాగున్నారా? ఎందుకే మీరెవరు? ఆ ఫోన్ ఒకసారి ఇస్తారా? నో బ్యాలెన్స్, వెరీ అర్జెంట్. మా ఊరు హైదరాబాద్, ఉండేది వికారాబాద్. హలో. హలో వసంత్, నేనురా. బాబాయ్ చెప్పు, ఈ నెంబర్ ఎవరిది? అందమైన 16 ఏళ్ల అమ్మాయి. నీకు అవసరమా? చెప్పేది విను. రాత్రి రైస్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా అదే. మీకు కాదు, నాకు. నా డిన్నర్ అయ్యాక మిగిలితే పొద్దున్న టిఫిన్ చేసుకు తిందురు కానీ. కొంచెం బాధ్యతలు ఎక్కువ, బ్యాలెన్స్ తక్కువ, పొదుపు ఎక్కువ. మాది హైదరాబాదు, ఉండేది వికారాబాద్. ఇంకేంటి విశేషాలు? పుట్టోడేం చేస్తున్నాడు? దొడ్డుకెళ్ళాడా? పుట్టుకెడుగవా? కడుగు నాకేం తొందర లేదు, లైన్లో ఉంటాను. టేక్ యువర్ ఓన్ టైం. వాటర్ రావట్లేదా? ఉండు, లైన్లో ఉండు. ఆల్మట్టి డ్యామ్ నుంచి పైప్ లైన్ వేపించి తెప్పిస్తా. నీళ్లు నీకే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేవు. వాటర్ ప్రాబ్లం. ఆ ముడ్డి కడగడం ఆపు, నీళ్లు తాగడానికి కావాలి. నాకు కాదు, మీకు. నాకు ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి. ఇక నా గురించి చెప్పాలంటే నాది హైదరాబాదు, నేను ఉండేది వికారాబాద్. బాధ్యతలు ఎక్కువ, మెంటల్ కూడా ఎక్కువే. వెళ్ళు, నాకు ఫోనే దొరకదా? ఇంకో చోట ట్రై చేసుకుంటా. అందమైన 16 ఏళ్ళ అమ్మాయిది. మీలాంటి పెద్దంటి పిల్ల మా అలాంటి వాళ్ళు పెళ్ళికి వస్తుంటే కాదంటావా తల్లి? అట్టగే కానీ మీ ఇద్దరు 7 పిల్లయే. మా సిలకమ్మని నీ చేతులతో ముస్తాబు చేయాలి మరి. సరేనా? మునిపతి తను ఈడి మాత్రం చెయ్యవు మాకు. ఎందుకు? ఎందుకంటేనమ్మా ఈ నా కొడుకమ్మా పొట్ట సింపదాశ్రమకురాని అడ్డగాడిదే. ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ మిషన్ నేర్చుకున్నాడమ్మా. అదేదో ట్యాంకు అట. ఎవడైనా ట్యాంక్ అని చెయ్యిచ్చాడనుకో అంతే, అది సచ్చాడనమాట. ఇక చూసుకో, ఆ నసలు వదలడు. కూకుంటే ట్యాంకు, నుంచుంటే ట్యాంకు, వంగుంటే ట్యాంకు, లెగెత్తే ట్యాంకు. ఈయన్ని తగలయ్యా. ఇటు చేసే పిచ్చి శాస్త్రం నీకు చెప్తే అర్థం కాదు కానీ చూస్తేనే అర్థం అవుద్దమ్మా. పద, వీడికి ఎవడు దొరుకుతాడో కానీ సత్తాడాడు. చూడు ఆ మూసి చూడు అట్ట పెట్టినాడు. సత్రా నీతోటి. ఈ అమ్మాయి పనే బాగుంది. హ్యాపీగా పెళ్లి చేసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నాకే ప్రేమించడానికి ఒక్క ఎదవా తగలట్లేదు. హలో, హాయ్, మాట్లాడండి ప్లీజ్. తగిలాడు, మొత్తానికి తగిలాడు. నా పేరు వసంత్.
ఇందాక మా బాబాయ్ మీ సెల్లోంచి ఫోన్ చేశారు, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హలో, మాట్లాడండి. ఏం తగిలేవా నాకు? మాట్లాడితే మీ నోటి ముత్యాలేదని రాలిపోతాయేంటి? ఒకసారి మాట్లాడొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్. Yes! Hey! Hi! రా. రండమ్మా, దిగండి దిగండి. థ్యాంక్ యూ. ఏ బొబ్బే, మొత్తానికి లైన్లోకి వచ్చేస్తుంది. హలో. ఆహా, ఇలాంటి వాయిస్ కోసమే కదండి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. చాలండి, ఈ నవ్వుతో 4 రోజులు హాయిగా ఫుడ్ లేకుండా బతికేయచ్చు. అయ్యో, నేను ఫోన్ చేయలేదు, పొరపాటున వచ్చింది. అబ్బా, అబద్ధాలు చెప్పకండి, మీరు చేశారు. చేయలేదు చేశారు చేయలేదు చేశారు చేయలేదు చేశారు చేయలేదు. చేశారు. అలా వాళ్ళిద్దరి పరిచయం కొన్ని గంటల్లోనే చాలా దూరం వెళ్ళింది. ఆ కొద్ది గంటల్లోనే వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్లలో ఊసులాడుకున్నారో వాళ్ళకి తెలియదు. వసంత్, మన పరిచయాలు నీకేమీ అనిపించలేదా? నా మనసంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది. మరేమీ చెప్పాలనిపించట్లేదా? ఏదేదో చెప్పాలనిపిస్తుంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావటం లేదే. అరే ఇడియట్, ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే, పెళ్లి కూడా కనపడలేదు. బాగున్నావా? వాళ్ళ బాబాయ్ అన్ని చూసుకుంటాడా ఏంటి? ఒక్క పెళ్ళవుతుంటే వీళ్ళ గోల ఒకటి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం పట్టుకోరా. వసంత్, త్వరగా వచ్చేస్తానన్నాను కదా. అయ్యో 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 బంగారు. ఏం ఫిగర్ బాబు, దీనికోసం పెళ్లి 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్న పర్లేదు. ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటాడా? ప్రతి ఒక్కడు ఎట్టకరాలడే వాడి. ఈ అమ్మాయిని మొత్తం వదలకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా బామ్మర్ది. నువ్వేట్రా ఇలా తగిలావు నాకు? ఎల్రా థ్యాంక్ యూ. ఎల్రా ఎల్లు. ఈడేట్రా మూతిలో ముందు పెట్టుకుని థ్యాంక్స్ 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 అంటాడు. హాయ్. హాయ్ అంకుల్. అవును అంకుల్, అందరూ ఉన్నారు, పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి? కాదు మేడం, నేను చెప్పేది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ రా నీకు? దండం పెడతా నీ కాలు ముద్ద. అందరికి థ్యాంక్స్ చెప్పు, నన్ను వదిలే వెళ్ళిపో.